నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాదాసి అజయ్, అట్లాగే కుమార్, భాస్కర్, జంగం కృష్ణ, కందికొండ రవి, సోని, కాంత, అట్లాగే ముద్దం భిక్షపతి వీరు ఏదో నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళను భయభ్రాంతులకు కాలంలో గురి చేస్తున్నారని తప్పుడు ఆరోపణ చేస్తూ ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 2012లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నా నాయకత్వంలో ఎర్ర జెండాలు పాతి పేదలందరినీ సమీకరించి ఇక్కడ గుడిసెలు వేయించిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వీళ్ళని నేను ఇబ్బంది పెట్టలేదా? ఈ రోజే కావాలని ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? రెండవది, మాదాసి అజయ్, భాస్కర్, కుమార్ అంటోళ్ళు మా గుడిసెవాసులు కాదు. వాళ్ళది గుండ్ల సింగారం. వారికి మాకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు కావాలని రాజకీయంగా నన్ను ఎదుర్కొనే శక్తి లేక మా దాంట్లో ఉన్నటువంటి పేదలం, గుడిసెవాసులం వివిధ గ్రామాల నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ గూడు నిర్మించుకుంటే ఇక్కడ అభివృద్ధి చూసి ఓర్వలేక ఒక 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా నా మీద అవినీతి చేయిస్తానని, లేదా ప్లాట్లు ప్రజలను ఇబ్బంది పెట్టి అదనంగా నేను తీసుకున్నానని, ఇక్కడ వాటర్ ప్లాంటు నిర్మాణం చేస్తా అంటే నేను అడ్డుకుంటున్నానని, ఇట్లా అనేక రూపాల్లో ఆరోపణ చేస్తాను. ఈ ఆరోపణలు కొత్త ఏం కాదు. నాకు ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర నాది. ఈ 10 సంవత్సరాల కాలంలో అజయ్ అంటోడు ఎక్కడున్నాడు, కుమార్ అంటోడు ఎక్కడున్నాడు, భాస్కర్ అంటోడు ఎక్కడున్నాడు, కందికొండ రవి అంటోడు ఎక్కడున్నాడు, కృష్ణ అంటోడు ఎక్కడున్నాడు? ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తాను? మా గుడిసెవాసులను వాళ్ళని చేరదీసి వాళ్ళకి తాగబోయించి ఇక్కడ ప్రజలు పనిలో వేస్తున్న క్రమంలో పోచమ్మ గుడి కాడ అడ్డా వేసి వచ్చిపోయే వాళ్ళను బనాయించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టుగా మీరందరూ కాలనీ ప్రజలందరూ వినాలని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? మా గుడిసెవాసులందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, అభివృద్ధి చేస్తానంటే సహకరించిన దాంట్లో నేను మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ ఈ 12 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నుండి అభివృద్ధి చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీకి పోయినాం. అది పొరపాటు కావచ్చు. దానికి ఎందుకు? అభివృద్ధి జరగాలి, పేదలకు పట్టాలు ఇస్తా అన్నాడు ఆ రోజున ఎమ్మెల్యే గారు. అభివృద్ధి చేస్తానంటే పోయినాం. అది ఆచరణలో సాధ్యం కాలే. కాబట్టి నా మాతృ సంస్థ ఏదైతుందో మేము గుడిసెవాసులు అందరం నాతో పాటుగా సిపిఎం పార్టీకి వెళ్ళినాం. సిపిఎం పార్టీ పోయిన తర్వాత కావాలని ఉద్దేశపూర్వకంగా నా పైన మాదాసి అజయ్ అంటే ఆయన, భాస్కర్ అంటే ఆయన, కుమార్ అంటే ఆయన ఇదే ఆఫీసులో దాడి చేసిండ్రు. ఇక్కడ ప్రజలందరూ గుడిసెవాసులు అందరూ తెలుసు. వీళ్ళ మీద దాదాపు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. మరి ఎవరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు? ఎవరు మహిళల పట్ల భయభ్రాంతికి గురి చేస్తున్నారు? వాటర్ ప్లాంట్ సంబంధించింది మేము పేద ప్రజలందరం స్వచ్ఛంద సంస్థకు ఆశ్రమించి మాకు నీళ్లు కావాలని మేమందరం దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 రోజుల మందం మీరు కట్టుకుంటే మేము ఇస్తామని, శాంక్షన్ చేస్తామని బాల వికాస స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చెప్తే మేము పేదోళ్ళందరం ఇంటికి ఇంత చందా వసూలు చేసుకొని 2 రూమ్లు బెడ్ పోసుకున్నాం. 55,000 రూపాయలు స్వచ్ఛంద సంస్థకు కడతాం. మరి 10 మందికి ఇన్ని సంవత్సరాల కాంచి ఈ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఏ రోజు సహకరించని జంగం కృష్ణ కానీ, కందికొండ రవి కానీ, సోని కానీ, కాంత కానీ ఇట్లాంటి వ్యక్తులు ఏ రోజు రాలే అభివృద్ధిలో భాగంగా. మరి పోచమ్మ గుడి పెట్టుకున్నాం, దానికో 12,50,000 అయినాయి. బొడ్రాయి పెట్టుకున్నాం, 13,50,000 అయినాయి. అంబేద్కర్ కమిటీ వాళ్ళు
కట్టుకున్నాం, దానికి 7,50,000 అయినాయి. మరి ₹1 అయ్యని వాళ్ళు హఠాత్తుగా మా గుడిసెవాసుల మీద ప్రేమ ఉన్నట్టుగా 2 రూములు గోడలు లేపినంత మాత్రాన మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటా అంటే మందమలేశం అడ్డుకుంటా అంటే ఎంతవరకు న్యాయం? దీని విజయంలో కాలనీ అధ్యక్షునిగా నాకు కానీ, మా అభివృద్ధి కమిటీకి కానీ, మా గుడిసెవాసులు చెప్పకుండా దౌర్జన్యం చేస్తూ ఎవరో 5 లక్షలు ఇచ్చిన దాని మీద ప్రచారం చేసుకుంటూ మరి కడుతున్న క్రమంలో మేము బాల వికాస వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వచ్చారు, పరిశీలన చేశారు. చేస్తే తేలింది ఏంది, వీళ్ళే మనిషి 15,000 20,000 చొప్పున వేసుకొని కట్టుకుంటున్నామని తేలింది. ప్రజల్లో నిరూపించబడ్డది. ఏంది అని తెలితే కూల్ వాటర్ అమ్ముకోవడానికి, బయట వ్యాపారం చేసుకోవడానికి మేము కట్టుకుంటున్నామని తేలింది. దీన్ని మేము అడ్డుకున్నందుకు ఇట్లయితే ఇంటలేడు, మా మీద ఏదో రకంగా ఆరోపణ చేస్తాడు, ప్రజలను ఆయన వైపు ఉన్నారు కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తే, మందమల్లేశం మీద ఇట్లాంటి ఆరోపణ చేస్తే మాకు భయపడి మందమల్లేశం తగ్గుతాడు అనేది దుర్బుద్ధితోటి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో తగ్గేది లేదు. ఎందుకంటే నేనేసిన కాలనీ, నా ప్రజలు, నా గుడిసెవాసులు, వాళ్ళు ఈ 12 సంవత్సరాల కాలంలో వాళ్ళ రెక్కల్లో బొక్కల్లో వాళ్ళతోటి ఒక అన్నగా, పెద్దన్నగా, తోబుట్టుగా ఉన్న కాబట్టే పెద్దన్నగా ప్రజలు ఇలా నా వైపు ఉన్నారు. ఈ 20 మంది పోవడానికి ప్రధాన కారణం ఏంటిది? వాళ్ళ పద్ధతులు బాగలేవు కాబట్టి, ఈ సందర్భంలో నేను మందలిచిన కాబట్టి, ఈయన పెట్టే క్రమశిక్షణలో మేము ఉండలేకపోతున్నాం అని పక్క జరిగింది. ఓకే, జరగండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పేరు మీద మా కాలనీలో గుడిసెవాసులందరం ఐకమత్యంగా ఉండి మరి మేము మా పనులు మేము చేసుకుంటా అంటే మాకు ఆటంకం పరిస్థితి మాత్రం మేము ఊకునే ప్రసక్తి లేదు. మీటర్లు